మంజూరు చేయండి అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం కూడా చెప్పింది మేము ఉగాది వరకు అందరికీ రేషన్ కార్డు ఇచ్చేస్తామన్నారు. ఉగాది అయిపోయింది, ఈరోజు జూన్లోకి వచ్చేస్తాం మనం. మరి ఉగాది ఎప్పుడుండే? మార్చిలో ఉండే. మరి జూన్లో అంటే వాళ్ళు చెప్పి కూడా వాగ్దానం చేసి కూడా 3 నెలలు దాటిపోయింది. మరి ఈరోజు ఏం చేయాలి ప్రజలు అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇక దాంతోపాటు రేషన్ కార్డులకు సంబంధించింది గతంలో ఎవరైతే తల్లిదండ్రుల దగ్గర ఆడపిల్లల పేర్లు ఉన్నాయో ఆ ఆడపిల్లల పేర్లు తొలగించుకుంటూనే కొత్త అప్లికేషన్ తీసుకుంటామంటున్నారు. మరి కొత్త అప్లికేషన్లు తీసుకునేటోళ్ళు మీరు వెంటనే ఈరోజు రేషన్ కార్డులు ఇస్తున్నారా అంటే ఈరోజు వెంటనే రేషన్ కార్డులు ఇస్తున్న పరిస్థితి లేదు. మరి ఒక రేషన్ కార్డులో ఈరోజు పెన్షన్లకు సంబంధించిన ప్రాబ్లం ఉంది, ఆరోగ్యశ్రీకి సంబంధించిన ప్రాబ్లం ఉంది, స్కాలర్షిప్లకు సంబంధించిన ప్రాబ్లం ఉంది, అన్ని రకాలకు సంబంధించింది ప్రభుత్వ పథకాలకి ఈరోజు రేషన్ కార్డును ఈరోజు ప్రామాణికంగా ఈరోజు తీసుకుంటున్న పరిస్థితి ఉన్నది. మరి మొట్టమొదటి పేరే తొలగించేసిన తర్వాత రేపు ఏదైనా అవసరం వచ్చేస్తే ఈరోజు ఏ రకంగా వాళ్ళు రేషన్ కార్డులో పేరు లేని వాళ్ళు ఏ రకంగా ప్రభుత్వం నుంచి వచ్చే స్కీమ్లను ఉపయోగించుకుంటారు అని చెప్పేసి కూడా ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అందుకని ఒకవైపు కట్ చేస్తే వెంటనే అదే రోజు ఈరోజు రేషన్ కార్డు ఇచ్చే పరిస్థితిలో ఉండాల్సిన అవసరం ఉన్నది. అందుకని దాంతోపాటు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే రేషన్ కార్డులు ఉన్నాయో ఆ రేషన్ కార్డులలో ఈరోజు 14 రకాల నిత్యావసర సరుకులు ఇవ్వాలి అని చెప్పేసి అంటా ఉన్నాం. ఈరోజు రేషన్ కార్డు ఉన్నది అని అంటే బియ్యం కార్డు అని చెప్పేసి చెప్తున్నారు. బియ్యం కోసమే ఈరోజు పనిచేస్తున్నది అని చెప్పేసి అన్నారు. గతంలో చక్కెర ఇచ్చారు, పప్పులు ఇచ్చారు, నిత్యావసర సరుకులు ఇవన్నీ కూడా ఇచ్చారు. ఈరోజు పెరుగుతున్న ధరలు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని ఈరోజు పటిష్టం చేయాలి. పటిష్టం చేసి 14 రకాలకు సంబంధించిన ఈరోజు నిత్యావసర సరుకులు ఇవ్వాలి. కేరళ రాష్ట్రంలో ఇస్తున్నారు, అట్లాగే తమిళనాడు రాష్ట్రంలో ఇస్తున్నారు, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ రకంగా ఇవ్వాలి అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ రేషన్ కార్డులు ఇవ్వమంటే తన 10 సంవత్సరాల పాలనలో రేషన్ కార్డులు తొలగించింది కానీ కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన పాపాన పోలేదు. అందుకని ఈరోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ ని ఈరోజు కేసీఆర్ గారిని ఈరోజు ఫామ్ హౌస్ కి ఈరోజు పేద ప్రజలందరూ కూడా పరిమితం చేశారు. కాబట్టి ఈ అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి గారు కానీ ఈరోజు పౌర సరఫరాల శాఖ మంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ ఈరోజు ప్రజల ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో ప్రజల ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా ఈరోజు వెంటనే తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలి, వాటిని మంజూరు చేయాలి, సర్వేలు పూర్తి చేయాలి అని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉన్నది. లేని పక్షంలో మరింత ఈ పోరాటం మరింత ఉధృతమవుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సిపిఎం పార్టీకి సంబంధించిన హైదరాబాద్ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం శ్రీనివాస్ గారు మనం ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం.